హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్నటి అనాలిసిస్ మనం చూసినట్టయితే ఇది బ్రేక్ అయిన వెంటనే ఇది బ్రేక్ అయ్యి గ్యాప్ అప్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ మీకు నేను దగ్గర దగ్గర ఇక్కడి వరకు వెళ్తుందని చెప్పానండి. 34,100 ఇక్కడి వరకు అయితే ఈజీగా వెళ్తుందని చెప్పాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ఓకే, అప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో నేనైతే ఈ రెడ్ క్యాండిల్ దగ్గర షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది డెఫినెట్గా. ఎందుకంటే నేను ఈ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అవుతుంది అనుకున్నాను, కానీ ఇది ఏమైందంటే రివర్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. సో నేను ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించలేదంటే మీకు చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క చోట మనకి రెసిస్టెన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఏం జరిగిందంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర వచ్చేసేసి ఆగింది ఈరోజు మనం. ఓకే, సో ఇది ఏం సిగ్నిఫై చేస్తుందంటే మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా అయినట్టు సిగ్నిఫై చేస్తుంది. కానీ కంప్లీట్ స్ట్రాంగ్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి 34,800 బ్రేక్ అయ్యేంత వరకు కంప్లీట్ స్ట్రాంగ్నెస్ రానట్టే అండి. అంతవరకు మనం కంప్లీట్గా బుల్లిష్గా ఉండనవసరం లేదు. ఒకసారి అసలు నేను ఏం చెప్పానో ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి చూద్దాం. 33,600 బ్రేక్ చేసేంత వరకు మీరు పైన ఎటువంటి పొజిషన్ తీసుకోవద్దు. 33,600 బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పాయింట్ వచ్చేసేసి 33,900 to 33,400 ఇది అనమాట. ఇది ఒక రేంజ్. ఇదేంటి, ఇది ఒక రెసిస్టెన్స్ రేంజ్. 34,000, 33,900, 33,850 ఇదంతా ఒక రేంజ్ అనమాట. సో ఈ రేంజ్ దగ్గర ఎట్లా స్టక్ అవుతుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చూసుకోవాలి. ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయి డైరెక్ట్గా ఓకే ఇక్కడ దీని పైన ఓపెన్ అయిపోయి లేకుంటే దీని పైకి ఇమీడియట్గా వెళ్ళిపోతే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసేసి ఏంటంటే 33,950, 850, 900, 34,000 వరకు మనము వెయిట్ చేయొచ్చు. తర్వాత ఏమన్నా అక్కడ నుంచి డౌన్ వచ్చే సింబల్స్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎగ్జిట్ కావచ్చు. చూసారు కదా. సో నౌ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మండే రోజు మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇప్పుడు మేజర్ వచ్చేసేసి 34,400 అండి. దీన్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ చేసిన, సో దీన్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ చేసిన లేకుంటే గ్యాప్ అప్ డైరెక్ట్ గ్యాప్ అప్ దీనిపైన అయినా కానీ మనకి నెక్స్ట్ మేజర్ లెవెల్ వచ్చేసేసి ఏంటంటే 34,650 నుంచి 34,800 వరకు ఉందండి. ఓకే, సో ఇది మనకు వచ్చేసేసి రెసిస్టెన్స్ జోన్ అండి. ఇప్పుడు 34,650 నుంచి 34,800 వరకు. సో దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ మనకి. సో కొంచెం గ్యాప్ అప్ అయినా స్లైట్గా ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ మనకి ఏంటంటే ఇక్కడి వరకు అయితే ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాగా రియాక్ట్ అయ్యి ఇమీడియట్ బ్రేకప్ కానీ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కానీ బ్రేకప్ ఇచ్చిందంటే మనకి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చినట్టుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే మనకి నెక్స్ట్ ఈ సపోర్ట్ వరకు ఓకే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ మొత్తం మనకి ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఎంత స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మనకి. అలా కాకుండా మనకు డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే ఎట్లా అంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. సో ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే అది కొంచెం కింది వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎక్కడ మనకు 34,000 దగ్గర సపోర్ట్ తీసుకొని అంటే 34,400 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్. సో బాగా రిస్కీ ట్రేడర్స్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గ్యాప్ అప్ అయిన వెంటనే ఓకే ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇట్లా అవుతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసేసుకొని ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ క్రాస్ అవుతుందో ఈ సపోర్ట్కి వచ్చిన తర్వాత 34,400, 34,350కి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ అనేది పొద్దు నుంచి డౌన్ వచ్చి ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ మీరు మళ్ళీ బై పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే రెండు వైపులా మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు ఇన్ కేస్ గ్యాప్ అప్ వస్తే. కొంచెం రిస్కీ ట్రేడ్ ఇది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తుందా, తర్వాత రివర్స్ అవుతుందా లేకుంటే పైకి వెళ్తుందా అనేది ఈ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అంటిల్ అన్లెస్ ఏ గ్యాప్ డౌన్ అయినా కానీ 34,000 పైన ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. గ్యాప్ డౌన్ ఎంత ఓపెన్ అయినా కానీ వన్స్ దీన్ని బ్రేక్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా ఈజీగా వెళ్తుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ 33,650. ఎప్పుడు 34,000ని స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే, గ్యాప్ డౌన్ వచ్చి స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే, అంటే దీని కింద డైరెక్ట్గా ఓపెన్ అయినా కానీ మనకు ప్రాబ్లమే, లేకుంటే దీన్ని కొంచెం పైన ఓపెన్ అయ్యి డైరెక్ట్గా అయినా కానీ ప్రాబ్లమే. ఓకే, 34,000 బ్రేక్ చేసిన వెంటనే మనం షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకుంటే బెస్ట్.
సో 650 కూడా అది ఆగలేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేసేసి 33,400 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక ఇంతకు మించి బ్రేక్ చేయకూడదు అని అనుకుందామండి. ఎందుకంటే దీని కింద బ్రేక్ అయితే ఇంకా చాలా దూరం 33,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 34,000 అనేది బ్రేక్ కాకూడదు అనుకుందాం. ఒకవేళ మరీ గ్యాప్ డౌన్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి ఇట్లా ఇదేదైనా బ్రేక్ ఇస్తే మనకి నెక్స్ట్ వచ్చేసేసి 33,400 బ్రేక్ ఇచ్చింది అనుకోండి. సో వెంటనే మనం ఏం చేస్తామంటే 33,000 మనకి నెక్స్ట్ టార్గెట్ అండి. 33,000 మనకి నెక్స్ట్ టార్గెట్. అంత గ్యాప్ డౌన్స్ రావనే అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టైప్ ఆఫ్ గ్రాఫే అండి. ఇక్కడ మేజర్ దీనికి వచ్చేసేసి ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ అది నెక్స్ట్ లెవెల్ టార్గెట్ వచ్చేసేసి మనకి 16,400 నుంచి దీనికి 16,475 ఇది మేజర్ రెసిస్టెన్స్ జోన్ అండి దీనికి. సో ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఒకవేళ క్రాస్ అయ్యింది అంటే దాని మాదిరి బ్యాంక్ నిఫ్టీ మాదిరి మనకు క్రాస్ అయ్యింది అంటే మనం ఇక్కడ చూసామంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి చూస్తుందండి. మళ్ళీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి చూస్తుంది. సో అది క్రాస్ అయితే మనకు భారీగా గ్యాప్ అప్ వచ్చేసేసి డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ అయినా ఈ మేజర్ రెసిస్టెన్స్ భారీగా గ్యాప్ అప్ వచ్చేసేసి ఇది క్రాస్ అయింది అంటే ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇట్లా మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ ఇక్కడ క్రాస్ అయినా కానీ బై పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ గ్యాప్ కవర్ చేయడానికి చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తున్నాను, మేజర్ రెసిస్టెన్స్ మీకు ఇంతకుముందే చూపించాను కదా, అక్కడ కూడా మీరు ఆ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఖచ్చితంగా ఏం చేయాలంటే బై పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. గ్యాప్ అప్ అయ్యి డైరెక్ట్గా ఈ రెసిస్టెన్స్ 34,650 34,800 క్రాస్ అయిపోయిందంటే ఓకే. అలా కాకుండా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా గ్యాప్ అప్ అయిపోయి ఈ రేంజ్లోనే ఉండి తర్వాత ఇట్లా కిందికి వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ మాదిరే అండి. మీరు ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు వన్స్ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిన వెంటనే. తర్వాత ఇది ఇట్లా 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 కిందికి వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ దగ్గర మీకు ఏమైనా ఇట్లా పైకి వస్తే మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసేసుకొని ఇక్కడ ఇది క్రాస్ చేసిన వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే బై పొజిషన్ అనేది తీసుకో. సో రెండు వైపులా ఇక్కడ అర్న్ చేయొచ్చు. బట్ చాలా టెక్నిక్గా చేసే వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చేస్తే బెస్ట్ అది. ఇంకా అలా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి 16,100 కింద గ్యాప్ డౌన్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ 16,000 అండి. దీని దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 16,000 కింద బ్రేక్ చేసిందంటే ఇంకా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే నేను గీయలేదు, ఆబ్వియస్లీ షార్ట్ పొజిషన్స్ తీసేసుకోండి. 16,100 కింద ఎక్కడ మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ మీరు ఏం చేయాలంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. ఓకే. సో నెక్స్ట్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఎక్కడో ఉన్నాయి 15,800 బ్రేక్ చేయనంత వరకు మనకి ఇది మళ్ళీ కంప్లీట్ డౌన్ ట్రెండ్ రానట్టండి. అండ్ పైన మటుకు 16,400 475 ఆర్ 16,500 బ్రేక్ చేయనంత వరకు కూడా మనము అప్ సైడ్ పెద్దగా ప్లాన్ చేసుకునే అవసరం లేదు. సో అదే ఫ్రెండ్స్, భారీ గ్యాప్ డౌన్ వస్తే మటుకు చాలా జాగ్రత్తగా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. మళ్ళీ మీకు ట్యూస్డే మార్కెట్ ఎట్లా పోతుంది అనేది మాక్సిమం మండే చేస్తాను వీడియో. అండ్ ఎవరైతే కమెంట్స్ పెట్టారో ఈసారి చాలా తక్కువ కమెంట్స్ వచ్చాయి. సో నేను నెక్స్ట్ వీక్ ఆ కమెంట్స్ మీద వీడియో చేస్తాను. ఈ వీక్ నేను ఏ వీడియో చేయకపోవచ్చు. సో వీలైనన్ని కమెంట్స్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.